అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చాలామంది అంటున్నట్టు రాజేష్ ఇప్పుడు అంటే ఇలా ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రాజేష్ అర్జెంటుగా వచ్చి ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు అనుకుంటారు. ఎప్పటికీ అది జరగదండి. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, అలాగే బీజేపీ కూటమిలో కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే అండి, నేను దళితుల్లో నుంచి మాల అనే ఒక వర్గం నుంచి వచ్చినోడిని. ఈ మాల అనే కులాన్ని చాలా కాలం నుంచి, అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి, అంటే మాలలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత మాలలంటే వైసీపీకే ఓటేయాలి. ఇది తప్ప వేరే పార్టీ నిర్ణయం తీసుకున్నా సరే మీరు ద్రోహులు, మీరు కుల ద్రోహులు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక వల కింద పెట్టారండి. ఆ పెట్టడం వల్ల ఏమైంది, అది కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వైసీపీకో మేము ఓట్ బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని నేనేమనుకున్నాను, నేను ఒకటే అనుకున్నాను, అన్ని కులాలు అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి. ఒక మాలలను పట్టుకుని ఒకే కులంలో ఒకే పార్టీలో ఉండాలి, లేకపోతే మీరు ఇదే అని చెప్పి మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారేమో, దాన్ని ఆ మూఢనమ్మకాన్ని బ్రేక్ చేయాలనుకున్నానండి. దాన్ని బ్రేక్ చేసి ఖచ్చితంగా ఈ వర్గం కూడా, మాల వర్గం కూడా ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఉంటుంది, వీళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచిస్తారనేది నేను సమాజానికి తెలియజేయాలనుకున్నాను. అందులో ఎంతో కొంత సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాలల సభ పెడుతూ, లేకపోతే మాలల ఆత్మీయ సమ్మేళనం పెడుతూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ కోర్టు మెంబర్షిప్లో టాప్ 1 ప్లేస్లో మాలలు ఉండే పరిస్థితికి తీసుకురావడంలో నాది ఎంతో కొంత, అంటే ఉడత ప్రయత్నం అన్నా ఉందేమో, శ్రీరామచంద్రుడికి ఉడత సాయం చేసినట్టు దీనిలో అదన్నా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ కానీ లేకపోతే మరొక పార్టీ కానీ మాలల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక 4-5 మాల ఆఫీసర్లని ఈవేళ కుల గొడవలు రేపడానికి ఉపయోగిస్తుందంటే, మరి మాలలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టే కదా. వైసీపీ ఆ ప్రయత్నం చేస్తుందంటే నా ప్రయత్నంలో నేను సక్సెస్ అయినట్టే కదా. ఖచ్చితంగా ఈ వర్గానికి అన్ని ఇప్పుడు కాపులు ఉన్నారండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. బీసీలు ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. అలాగే సాటి, అంటే దళితుల్లో సాటి మాదిగలు మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు కూడా మంచి ప్లేస్లో ఉన్నారు, గిరిజనులు కూడా. కానీ కేవలం ఒక పార్టీ వస్తే ప్రమాదం జరగకుండా ఉంటుందేమో, మరో పార్టీ వస్తే ప్రమాదంలో పడిపోయే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజకీయ అనాథగా మిగిలిపోయింది ఒక్క మాల వర్గం మాత్రమే. దాదాపు ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కోసం అందులో వాళ్ళు నన్ను చాలామంది ఆ జనానికి నన్ను దూరం చేయాలి, కులాలకు దూరం చేయాలని చాలామంది ప్రయత్నాలు చేసుకునేవాడిని. కానీ ఖచ్చితంగా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంపాదించకపోతే తొందరలోనే కనుమరుగైపోయే పరిస్థితి, మొత్తం ఈ దేశంలోని అన్ని వర్గాలకి శత్రువు అయిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా కాపాడాలనుకున్నాను నేను. అనుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం, మేము రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటాం. ఈ రోజున ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గం ఎందుకు ఒక పార్టీకే ఉండాలి, వైసీపీకే ఉండాలి తప్ప నువ్వు వేరే పార్టీ ఎలా నడిపిస్తావు వెళ్ళని చెప్పి ఇప్పటికీ నా మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను చులకనగా చూపించేవాళ్ళు ఉన్నారు, నన్ను కులంలో ద్రోహి అనేవాళ్ళు ఉన్నారు, అంబేద్కర్కి ద్రోహిని అనేలా ఉన్నారు. ఏమండి, నేను ఒకటే చెప్తాను సార్, ప్రవీణ్ పగడాల గారి విషయంలో రాజేష్ మహాసేన క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేశారు. అయితే నా వర్గంలో చాలామంది అమాయకులు ఉన్నారు, ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ నేను చేసింది క్రిస్టియన్కి వ్యతిరేకమైన ప్రచారం కాదు. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి చావును అడ్డుపెట్టుకుని మత విద్వేషాలు రేపాలని ప్రయత్నించారో ఆ మత విద్వేషాల నుంచి, ఆ కేసుల నుంచి ఆ జాతిని నేను కాపాడుకున్నాను. వెళ్ళొద్దు, అది యాక్సిడెంట్. వాళ్ళు రెచ్చగొట్టరని మీరు రెచ్చిపోకండి, మీరు ఆగండి అంటే నా మాటకు విలువించి చాలామంది ఆగిపోయారు. ఆగని కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు ఇరుక్కున్నారు. ఆకివీడు ఘటనలో కూడా అది రామాలయం విషయం, మనకు సంబంధం లేదు, మీరెవరూ దాని జోలికి వెళ్ళొద్దు అన్నాను. వెళ్ళొద్దంటే అయినా కూడా కొద్దిమంది రెచ్చగొట్టడం వల్ల అక్కడ దాడి జరగటం, 56 మంది జైలుకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత దాన్ని తీవ్రమైన మత ఘర్షణలకు దారిదిద్దామని ప్రయత్నించారు. వాస్తవాలు నేను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి కరెక్టే అండి, ఎవరో రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోయారు తప్ప రామాలయంతో మాకు ఏ సంబంధం లేదని స్థానిక దళితులే రియలైజ్ అయ్యేటప్పటికీ మత విద్వేషాలు జరగకుండా ఉన్నాయి. అక్కడ కూడా నేను కాపాడుకున్నాను. నా ప్రయత్నం, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగాను గతంలో, ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ మీద వేసే విషప్రచారాన్ని అడ్డుకుంటాను. అట్ ద సేమ్ టైం నా కులాన్నో మతాన్నో ఘర్షణలకు ఉపయోగించేసి మత ఘర్షణలు రేపేలాగా వీళ్ళని కొట్టించేయడమో, లేకపోతే వీళ్ళతో వేరే వాళ్ళని కొట్టించి వీళ్ళు జైలుకి పంపించేయడమో, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా అడ్డుపడతాను.
నాకు బాధ్యత ఉంది. గొడవ జరిగిందని కానీ ఇతర కులం మీద ఎవరితోనో గొడవ తీసేయడానికి కానీ మరి ఇతర కులం వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం గొడవ కానీ రెచ్చగొట్టే ఆ టైప్ లీడర్షిప్ కాదు, ఆ టైప్ దళిత నాయకుడిని కాదు నేను ఆ దళిత కుటుంబానికి చెందినోడిగా గొడవ జరిగితే తప్పులు ఎవరి మన తప్పు అయితే నోరు మూసుకుని ఊరుకోండి, లేదు వాళ్ళ తప్పు అయితే ఖచ్చితంగా తప్పును ఎండగట్టాలి తప్ప కుల ఘర్షణల వైపు తీసుకెళ్లొద్దు. ఇది కులాలకు సంబంధం ఉండదు. అక్కడ ఇద్దరు ముగ్గురు చేసిన దానికి రెండు కులాల మధ్యలో ఘర్షణగా క్రియేట్ చేస్తున్నారు. అన్ని కులాలకి మన కులాన్ని శత్రువుగా క్రియేట్ చేసేస్తున్నారు అని నేను మోటివేట్ చేస్తాను. నేను చెప్తాను, వింటారా వినరా, ఎంతమంది వింటే అంతమందికే నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు కూడా కాపులకి ఎస్సీలకి గొడవ ఏదో మొన్న ఏదో జరిగిందని కాపులు ఎస్సీలు అని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. అనే నువ్వు ఎలా అంటున్నావు, మొన్న కాలేజీలో ఎక్కడో కానీ మనోళ్ళు ముందు రోజు అంబేద్కర్ జయంతి చేస్తే తర్వాత రోజు వాళ్ళు రంగా విగ్రహం పట్టుకొచ్చి ఆ రంగా గారి ఇది రంగా గారి అది అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడని నాకు ఫోన్ చేసిన ఆయన రంగా గారిని కూడా ఏకవచనంతో మాట్లాడాడు. నేను ఒకటో చెప్పాను, నేను రంగా గారి అభిమాని. ఫస్ట్ నువ్వు ఆయన గౌరవించు. రెండోది ఆయన విగ్రహం పెట్టుకుని ఎవరు తప్పు చేశారన్నావు కదా, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంతమంది అన్నాను, 10 మంది అన్నాడు. వాళ్ళ పేర్లు ఏంటి తమ్ముడు అన్నాను, వాళ్ళ పేర్లు తెలియదనే కాపులని అన్నాడు. అరే ఇప్పుడు నేను ఏదైనా నేరం చేశాను అనుకోండి, పోలీసులు నన్నే అరెస్ట్ చేస్తారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులను అరెస్ట్ చేయరు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుని నా భార్యను అరెస్ట్ చేయరు, నా పిల్లల్ని అరెస్ట్ చేయరు. ఎందుకు? నేను నేరం చేస్తే నేనే శిక్షార్హుణ్ణి. అలాంటిది ఎవరో 10 మంది కుర్రోళ్ళు తప్పు చేస్తే మీరు ఏకంగా మొత్తం కాపులందరినీ ఎలాగంటారని అడిగాను. అది తప్పు కదా. ఈ తప్పు చేసి నీ 10 మంది పేర్లు నువ్వు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు మొత్తం కాపుల్ని ఇది చేయాలి, దీంట్లో ఇది లాగాలనే ప్రయత్నంలో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు కదా. ఆ 10 మంది పేర్లు చెప్పి కేసు పెడితే ఆ 10 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ 10 మంది ఒకవేళ నిజంగా తప్పు అయితే ఆ కాపు కులంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళని వ్యతిరేకిస్తారు, తప్పు కదరా అలా చేయటం అని. 10 మంది చేస్తే నువ్వు మనం మొత్తం కులాన్ని, నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను, ఇది కులాల మధ్యలో ఘర్షణగా క్రియేట్ చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు చేస్తున్న ప్రయత్నం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందా, అది ఇద్దరు వ్యక్తుల గొడవ. 2 పేటల మధ్యలో గొడవ జరిగిందా, అది 2 పేటల మధ్య గొడవ. 2 గ్రామాల మధ్యలో గొడవ జరిగిందా, 2 గ్రామాల మధ్య గొడవ తప్ప అది కులాలకి వేరే ప్రాంతాల్లో, వేరే గ్రామాల్లో, వేరే సిటీల్లో ఉన్న ఇతర కులాలకి సంబంధం ఉండదు. అలా ఎవడన్నా క్రియేట్ చేయని ట్రై చేశాడంటే ఆడు కుల ఘర్షణ తీసుకురావడానికి, ఎదుటి కులాన్ని మనకు శత్రువు చేసి మనల్ని ఇతను వెనకాల తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఇది కూడా నేను చెప్పుకెళ్ళానండి, ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఏది జరిగినా సరే నా వంతుగా నేను ఏది తప్పు ఏది కరెక్టు, మనం ఎలా వెళ్ళాలనే ప్రయత్నం నేను లైఫ్ లాంగ్ నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను. ఈ కులాన్ని ఖచ్చితంగా అందరి కోణంలోనూ శత్రువుగా ఉన్న ఈ కులాన్ని అందరికీ మిత్రుడిగా చేసే, అందరికీ నిజానికి మాలలంతా ఫ్రెండ్లీ నేచరే, అందరూ ఫ్రెండ్లీ నేచరు, చక్కగా కష్టపడతారు. ఎక్కడ ఏదో కబ్జాలు చేయటమో, ఎవరిదో దోచుకుందాం మరోటి ఏముండదు. అందరూ ప్లెయిన్గా ఎవరి కష్టం మీద అలా ఆధారపడే కులం ఇది. కానీ ఇలాంటి కులాన్ని కొద్దిమంది ఈ కులంలోనే నాయకులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుని భ్రష్టు పట్టుతున్నారండి. దాన్ని అడ్డుకోవాలనేదే మా ప్రయత్నం. దాన్ని అడ్డుకునే క్రమంలో ఖచ్చితంగా మాకు రాజకీయ ప్రాధాన్యత కావాలి. కాబట్టి మాకు అనుకూలమైన నాయకులు, మాకు అనుకూలమైన పార్టీతో మేము లైఫ్ లాంగ్ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.